ఎందుకంటే మేము గత ఆల్మోస్ట్ లైక్ 7-8 సంవత్సరాల నుంచి మేము ఈ రాజకీయాల గురించి చాలా డజన్ల కొద్ది మీటింగ్లు పెట్టుకున్నాం ఆర్ఎస్పీ నేను. సరే లాస్ట్కు మా ఇద్దరికి కుదరలేదు. ఆయన బీఎస్పీ పోతా అన్నాడు, నేనేం కొత్త పార్టీ పెట్టా అన్నాను. సో అది ఆ రకంగా ముగిసిపోయింది అది. కానీ సరే ఏదో పోయింది అనుకున్నాము. నేను మొన్న కూడా బీఎస్పీలో ఆయన పోటీ పెడితే సిరిపూర్ కాగజ్ నేను వెళ్ళాను, పర్సనల్గా వెళ్ళాను, అక్కడ సపోర్ట్ నేను డిక్లేర్ చేశాను. తర్వాత ఇవన్నీ చేశాం కదా. సో అంటే ఇప్పుడు బాగా అనిపించదా, ఒక అంబేద్కరిస్టు, ఒక విలువలతో కూడిన రాజకీయాలని నెరుపుదామని వచ్చినటువంటి మనిషి, ఒక ఐపీఎస్ రేంజ్ చేసి త్యాగంతో బయటకు వచ్చిన మనిషి. సో నిజంగా కూడా ఇతను చాలా బాగా రాజకీయం చేయడానికి అవకాశం ఉంది. సరే బీఎస్సీ పోవడం తప్పైనా కానీ సో ఏదో ఎక్కడో దగ్గర తేల్తాడు అనుకున్నాం మేము, కానీ ఈ రకం తేల్తాడు అనుకోలేదు. అంటే ఇంత దరిద్రపు బీఆర్ఎస్ పార్టీతోని దోస్తాన్ చేసి, అంటే ఏంటి నువ్వు దోస్తాన్ చేసేది అంటే ఒక ఎంపీ సీట్ గురించా నువ్వు బెగ్గింగ్ చేసేది? అంటే ఎంపీ ఏం సాధిస్తావా నువ్వు అర్థం కాదు. ఆర్ఎస్పీ ఏం సాధించదలుచుకున్నావు నువ్వు ఎంపీ అయినా అర్థం కాదు. ఎట్లాగో గెలవరు అనుకో నువ్వు, అది వేరే విషయము. గ్యారెంటీ గెలవరు, మేము కూడా నీకు గ్యారెంటీగా అగెన్స్ట్నే అగెన్స్ట్ మేము క్యాంపెయిన్ చేస్తాం, బరాబర్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక అంబేద్కర్ చేయగలిగే ఒక చర్య కాదు ఇది. సో డెఫినెట్గా మేమందరం కండెమ్ చేస్తాము. ఒక అంబేద్కర్ కావచ్చు, ఒక సమానత్వాన్ని ప్రమోట్ చేసే ఒక యాక్టివిస్ట్ కావచ్చు, లేదా రాజ్యాంగ విలువలని, రాజ్యాంగ స్ఫూర్తి పరిపాలనని ఒక ప్రమోట్ చేసే ఒక యాక్టివిస్ట్ కావచ్చు. సో ఒక మంచి మనిషిగా, ఒక మంచి దేశభక్తుడిగా మేము ఇలాంటి రాజకీయాలని మేము సహించాం. ఇది చాలా తప్పుడు రాజకీయం చేస్తున్నాడు. ఏ కోణంలో ఆయన వెళ్ళి మీట్ అయ్యారంటారు? నేను అనుకోవడం మాయావతి ఆదేశాలతోనే ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటారేమో. కేసీఆర్కు ఉన్న లింకులతోని మాయావతికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఇష్యూ సెటిల్ చేసుకొని ఉంటాడేమో. ఇక మాయావతి చెప్పింది కాబట్టి ఆర్ఎస్పీ వెళ్ళి కలిసి ఉంటాడేమో. ఆ యాంగిల్ ఆలోచించడానికి వీల్లేదా? అంటే నాకు అర్థమైంది, నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఏంటంటే, అంటే ఆయనతో కూడా డిస్కస్ చేసినప్పుడు కూడా నాకు మొత్తం ఎంత వచ్చిన సమాచారం ఏంటంటే, బీఎస్పీ చీఫ్ మాయావతి ఆర్ఎస్పీకి పూర్తి అధికారం ఇచ్చింది. సో మీ రాష్ట్రంలో ఏం చేస్తుంటారో మీ ఇష్టం అనేది. సో అప్పుడు బీజేపీని బీఆర్ఎస్ని ఓడించడానికి కాంగ్రెస్ బీఎస్పీ అలయన్స్ కూడా నేను కూడా ట్రై చేశాను, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో ఎందుకంటే బీఆర్ఎస్ని ఓడించడం ఇంపార్టెంట్, బీజేపీ ఓడించడం ఇంపార్టెంట్, దేశానికి ముందు ఇద్దరు పోవడం అనేది ఇంపార్టెంట్, రాష్ట్రానికి దేశానికి ఇంపార్టెంట్ అనే ఉద్దేశంలో. సో ఆయనే రాలేదు, ముందుకు రాలేదు ఆయన. నేను అనుకున్నప్పుడు బహుశా అక్కడి నుంచి మాయావతి కంట్రోల్ చేస్తుందేమో, అందుకే రాలేదనుకున్నాను నేను. బట్ ఈరోజు మాయావతి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, లేదా బీజేపీ కంట్రోల్లో మాయావతి ఉంది అనేది అందరికీ తెలుసు. దేశం బీజేపీ కంట్రోల్లోనే ఉందా? డెఫినెట్గా ఉంది కదా. ఎందుకంటే మాయావతికి పెద్ద చర్చ దేశం, మాయావతికి అరెస్ట్ కావడం అనేది పెద్ద భయం. ఆమె అరెస్ట్ కాకూడదు అని నిర్ణయించుకుంది. నేను జైల్లో ఉండకూడదని నిర్ణయించుకుంది. దాని గురించి ఆమె టోటల్ కంట్రోల్లో, బీజేపీ కంట్రోల్లో ఉందని చెప్పేసి మాలాంటి వాళ్ళకి కొంచెం రాజకీయ స్ఫోనాలందరికీ కూడా తెలిసింది. సో అక్కడ ఆమె బీజేపీతో సపోర్టు, ఆరు బీజేపీతో కుమ్మక్కు, ఇక్కడ ఇతను బీఆర్ఎస్తో కుమ్మక్కు. ఈ రెండు మనం చూస్తే ఈ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. ఎందుకంటే అల్టిమేట్గా ఇప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ ఈ మూడు కూడా రేపు బీజేపీ కంట్రోల్కి పోబోతున్నాయి. చాలా క్లియర్ అది.